హాయ్ గైస్, ఈరోజు అయితే మినీ యూపీఎస్ అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి పొట్రోనిక్స్ కంపెనీ. ఇది దేనికి వాడతారంటే ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు వైఫై మోడమ్స్ రూటర్స్ ఆఫ్ అయిపోతాయి కదా, సో అలా ఆఫ్ అవ్వకుండా ఇది పవర్ సప్లై ఇస్తుంది. లైక్ 3 to 4 hours డిపెండింగ్ ఆన్ బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఓన్లీ ఫర్ వైఫైస్ అండ్ అడాప్టర్ సపోర్ట్ ఇస్తుంది. ఇది చూపిస్తాం మీకు ఇప్పుడు ఎలా ఉంటుందో పిన్స్ అడాప్టర్స్ అన్నీ. ఇది పొట్రోనిక్స్ కాదు, ఇంకో కంపెనీ ఉంది, అది కూడా సిమిలర్ ప్రైస్కే ఉంది. బట్ ఇదైతే మనకు తెలిసిన బ్రాండ్ కాబట్టి సో ఇది ఆర్డర్ చేశాను. మనకి వారంటీ కూడా ఇస్తున్నాడు. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. ఇది వచ్చేసి 2000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది దీంట్లో. మనం జస్ట్ పవర్ బటన్ ఆన్ చేసుకొని అవుట్పుట్ పిన్ని మన మోడమ్కి కనెక్ట్ చేస్తే సరిపోద్ది, అంతే. దానికి ఛార్జింగ్ కావాలి కాబట్టి ఇన్పుట్ పిన్లో నుంచి నార్మల్ పవర్ అడాప్టర్ కనెక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి ఎక్స్ట్రా కేబుల్ ఇచ్చాడు. ఇన్ కేస్ కన్వర్టర్ అవసరమైతే అది వాడుకోవచ్చు మనం. లైక్ స్మాల్ పిన్ టు లార్జ్ పిన్ కన్వర్టర్ అది. ఇంకా నెక్స్ట్ అన్బాక్సింగ్ వచ్చేసి అమెజాన్లో చేసాం. దీంట్లో 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. బట్ ఇది కొంచెం డ్యామేజ్ ఉంది, బట్ మొత్తం అయితే ఓపెన్ కాలేదు. సో సేఫ్ సైడ్ ఉన్నాం. చూద్దాం ఏమైనా ప్రోడక్ట్స్ మిస్ అవుతాయో లేదో. ఇందులో వచ్చేసి ఒక స్పూను, వాచ్ బెల్ట్స్ అండ్ వేయింగ్ మిషన్ పెట్టాము. చూద్దాం, అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. మనకైతే ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి వేయింగ్ మిషన్, కంపెనీ వచ్చేసి బోల్డ్ ఫిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పూన్ ఉంది అక్కడ, చిన్న స్పూన్కి వాడు అంత పెద్ద డబ్బా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలీదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాచ్ బెల్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ అయితే స్పూన్ అన్బాక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రైస్ పెట్టుకునే స్పూన్ అనమాట. క్వాలిటీ బాగానే ఉంది. 100 రూపీస్ ఇది. ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు వాచ్ బెల్ట్ ఇది వచ్చేసి కాంబో ఆఫ్ 3 ప్యాక్. ఇది ఒకటి బ్లాక్, గ్రే అండ్ నేవీ బ్లూ కలర్స్ ఇవి. ఓకే, ఇది వచ్చేసి 350 రూపీస్ ఏమో పడింది. 350 or 400 రూపీస్ నియర్లీ. ఓకే, బాగానే ఉన్నాయి. చూద్దాం ఎలా వస్తాయో. నెక్స్ట్ ఇప్పుడు ఈ వేయింగ్ మిషన్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి ప్రోడక్ట్ అయితే లోపల థర్మాకోల్ పెట్టి సేఫ్గానే ఇచ్చాడు. సో మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లోపల ఒక ఇన్స్ట్రక్షన్ గైడ్ ఇచ్చాడు, ఎలా వాడాలి ఏంటి అని. ఇది వచ్చేసి గ్లాస్తో చేసి ఉంటుంది, పైన లేయరు, మనం నిలబడే లేయరు విత్ డిజిటల్ రీడింగ్ ఉంటుంది అక్కడ మనకి పైన. ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది. సో ఆటో టర్న్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది, లైక్ అదే సెన్స్ చేసి ఆఫ్ అయిపోతుంది యూజ్ చేయనప్పుడు. ఎంత స్లిమ్ ఉందో ఇది. మనకు టెన్షన్ ఉంటుంది ఎక్కడ బ్రేక్ అయిపోతుందని, అలా ఏం బ్రేక్ అవ్వదు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే 2 AAA బ్యాటరీస్ పెట్టాలి, చిన్నవి. వాడైతే ప్రొవైడ్ చేయలేదు మనకి ఇక్కడ బాక్స్లో. సో మనం ఎక్స్టర్నల్ కొనుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ 180 kgs ఉంది. ఇది ఆన్ చేస్తే ఇలా వస్తుంది మనకి బ్లూ డిస్ప్లే విత్ బ్లాక్ లెటర్స్. Do follow Raghu Vlogs and subscribe on YouTube.